మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. మీరు మాతో మాట్లాడండి. ఈ 2026వ సంవత్సరమునకు అవసరమైన వాగ్దానాన్ని నీ పిల్లల మాకు తెలియచేసి, ప్రతి మాట ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. నీ వాక్కులో శక్తి ఉందయ్యా. నీ వాక్కులో గొప్ప ఘనత ఉందయ్యా. నీ వాక్కులో హృదయానికి నెమ్మదినిచ్చే ఔషధం ఉందయ్యా. అటువంటి నీ వాక్కును మా అందరికి అనుగ్రహించండి. మాతో ఎలా మాట్లాడాలో నీకు తెలుసు. మాకు అవసరమైన రీతిలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందామా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 9వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్టు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ఈ సంవత్సర వాగ్దానం, యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ఈ ఉదయకాల ప్రార్థనలో ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ఈ ఇమ్మానుయేలు యూత్లో ఉన్నటువంటి ఉదయకాల ప్రార్థన సమూహం అంతటికి దేవుడిచ్చినటువంటి వాగ్దానం, ఆయన ఎవరైనా సజీవుడు, సర్వోన్నతుడు, జీవము కలిగిన వాడు, మాట తప్పనివాడు, ఉన్నవాడు అనువాడైనటువంటి దేవుడు తనకు ప్రతిష్ఠింపబడిన జనములాగా నిన్ను, అంటే ఒక్కొక్కరి మనందరికి నిన్ను స్థాపించును. దేవుడట మనందరినీ కూడా ఆయన కొరకై ప్రతిష్ఠింపబడినటువంటి జనముగా మనందరినీ స్థాపించబోతున్నాడు. ఏమిటయ్యా దీని అర్థం? ప్రతిష్ఠిత జనం అంటే ఏమిటి? మనం ప్రతిష్ఠిత జనం అవ్వడం ఏంటి? దానిలో ఏ వాగ్దానం దాగుంది? మొదటిగా ఈ వాగ్దానాన్ని దేవుడిచ్చినప్పుడు నాకొచ్చినటువంటి ప్రశ్న కూడా అదే. ప్రతిష్ఠిత జనముగా అందరం మారడం ఏంటి? ఏదైనా మంచి వాగ్దానం ఇవ్వచ్చు కదా ప్రభు అని నేను అనుకున్నానండి వాస్తవంగా. కానీ నా దేవుడి మాట ఏదైనా మంచిదే. ఆ మాటని మనం అర్థం చేసుకోలేకపోవడంలో బలహీనులవుతాం. కానీ ఒకసారి దేవుడు మాట్లాడాడంటే ఆ మాటలో శక్తి దాగుంటుంది. వాస్తవంగా బైబిల్ అంతటిలో అధికమైనటువంటి ఆశీర్వాదాల అధ్యాయం ఏదైనా ఉందంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ప్రారంభము నుండి ఆశీర్వాదాలు ప్రారంభమవుతాయి. ఎలాగంటే మీ అందరికీ తెలుసు, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అంటేనే నువ్వు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చేస్తాయి. ఏంటా దీవెనలు? నీవు పట్టణములో దీవింపబడతావు, పొలములో దీవింపబడతావు, నీ గర్భఫలం దీవింపబడుద్ది, నీ భూఫలం దీవింపబడిద్ది, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెలు, మేకల మందలు, నీ గంప, తినే తిండి, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు. నీ శత్రువుల మీద నీకు విజయం వస్తుంటది. నీ కొట్లలో నువ్వు చేయు ప్రతి ప్రయత్నములో దేవుడు నీకు దీవెన కలిగిస్తాడు. ఇటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా చెప్పి లాస్ట్లో అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా?
నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరిస్తే, దేవుని మార్గములో నడుచుకుంటే, దేవుడు నిన్ను ప్రతిష్ఠిత జనముగా చేసి ఈ ఆశీర్వాదాలన్నీ ఈ సంవత్సరం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీవు కొన్ని పనులు చేయడానికి ఈ పూట నువ్వు ముందుకు రాగలిగితే, దేవుడు 28వ అధ్యాయములో ఉన్న ఆశీర్వాదములన్నీ నీకు ఇవ్వబోతున్నాడు. ఏవయ్యా ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాలంటే, నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం రాబోతుంది. నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవింపబడబోతుంది. లోపలికి వచ్చిన దీవెన, బయటికి వెళ్ళిన దీవెన, నీ ప్రయాణాల్లో క్షేమం కలగబోతుంది. నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలగబోతుంది. నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా సంతోషంగా ఉండబోతుంది. నా దేవుడు ఆశీర్వదించేటువంటి సంవత్సరంగా ఈ 2026 మార్చును గాక. దేవుడు తన వాగ్దానములు నెరవేర్చేటువంటి సంవత్సరంగా 2026 మారును గాక. 2025లో కార్చినటువంటి కన్నీరుకి 2026లో దేవుడు ముగింపు పలుకును గాక. దేవుడు పలకబోతున్నాడు ముగింపు. ఆయన పలికితే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆ కార్యాలు నువ్వు అనుభవించాలంటే దేవునికి ప్రతిష్ఠిత జనముగా నీవు నియమింపబడాలి. దేవుడికి ప్రతిష్ఠిత జనమేమిటి? ఈ మాటని మనం గమనిస్తే ప్రతిష్ఠ. మీరెప్పుడన్నా ఈ పదాన్ని ఎక్కువ వింటా ఉంటారు. గృహ ప్రతిష్ఠ, మందిర ప్రతిష్ఠ అని. అసలు ప్రతిష్ఠ అంటే అర్థం ఏమిటంటే, ప్రత్యేకం పరచబడి ఒక పని కోసం ఉపయోగించడమే ప్రతిష్ఠ. ప్రతిష్ఠ. ఇప్పుడు ఈ ఇంటిని ప్రతిష్ఠిస్తున్నాం అంటే, ఒకప్పుడు అది ఎలా అయినా ఉండని, ఇప్పుడు ఈ ఇంట్లో కొంతమంది మనుషులు నివసించడానికి దీన్ని ప్రత్యేకపరిచి, ఈ మనుషులు వాడుకొనుటకు దీన్ని ఈ రోజు నుండి ఉపయోగించబోతున్నామన్నదే ప్రతిష్ఠ. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఉపయోగములో లేని దాన్ని, లేదా వేరే వారికి ఉపయోగపడేదాన్ని కొందరికి మాత్రమే ఉపయోగించునట్లుగా, వారు వాడుకొనున్నట్లుగా దాన్ని నియమించడమే లేదా ప్రత్యేకపరచడమే ప్రతిష్ఠ. ప్రతిష్ఠ. ఇప్పుడు మన బైబిల్ ప్రకారంగా ప్రతిష్ఠ అంటే, ఇప్పుడు మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, పాత నిబంధనలో ప్రతిష్టకి చాలా విలువ ఉంది. పాత నిబంధనలో మందిర ప్రతిష్టలు, వస్తు ప్రతిష్టలు ఉండేవి. ఒకసారి వస్తువు ప్రతిష్ఠింపబడిన తర్వాత అది దేవునికి మాత్రమే ఉపయోగపడాలి. దానియేలు కాలములో రాజైనటువంటి బెల్షస్సరు దేవుని ఉగ్రతను అనుభవించి మెనే మెనే టెకెల్ ఉఫార్సిస్ అని రాయించి మరి చనిపోవడానికి కారణం ఏమిటి? కాస్త నోరు తెరుస్తారా? నేను అడిగిన ప్రశ్న అర్థమైందా? దానియేలు కాలంలో ఒక రాజు, ఆయన ఉన్నప్పుడు మెనే మెనే టెకెల్ ఉఫార్సిస్ అని దేవుడు రాయిస్తాడు కదా. దేవుడు రాయించిన తర్వాత అది దానియేలు చదువుతాడు కదా. అంత దేవుని కోపం ఆయన మీదకి రావడానికి కారణం ఏమిటి? గర్వం. ప్రతిష్ఠింపబడిన వస్తువుల్లో ఆయన ద్రాక్షరసము త్రాగాను. ప్రతిష్ఠింపబడినటువంటి మందిర వస్తువులను ఆయన దేనికి వాడాడు? తన సొంత పనికి తన స్నేహితులతో సొంత పనికి వాడాడు. ప్రతిష్ఠింపబడిన వస్తువును అంటే దేవుని పని కొరకు నియమించి ప్రక్కన పెట్టినటువంటి వస్తువులను తను తప్పు చేయడానికి వాడడం ద్వారా అతని మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా ప్రతిష్ఠ అంటే ఏంటని? ఇప్పుడు ఈ సంవత్సరం మనమంతా దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారము, దేవుని పని కొరకు మనం నియమింపబడిన వారము. నా దేవుడు ఈ సంవత్సరం పూట నీ ఎడల కలిగి ఉన్న ప్రణాళికను బట్టి, నీ ఎడల కలిగి ఉన్న ఉద్దేశాలన్నీ దేవుడు నెరవేర్చబోయేటువంటి సంవత్సరం. ఇప్పటి వరకు నీకు అనిపిస్తూ ఉండొచ్చు, అసలు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు? నా పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటి? నేను ఎందుకు వచ్చాను అసలు ఈ భూమి మీదకి?
ఏదో బ్రతుకుతున్నానంటే బ్రతుకుతున్నాను. నా కారణం నాకు అర్థం కావట్లేదని ఒక తికమకలో ఉన్నావు కదా! ఈ సంవత్సరం దేవుడు నిన్నెందుకు భూమి మీదకి రప్పించాడో, నీ పట్ల ఆయనకి ఏ ప్రణాళిక ఉందో, ఆయన ప్రణాళిక అంతటిని నెరవేర్చబోతున్నాడు. నీకు మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాడు. నీవు అనుకోకుండా పుట్టిన వ్యక్తివి కాదు. నువ్వేదో నామమాత్రంగా ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వ్యక్తివి కాదు. నీవు ప్రతిష్ఠింపబడిన వ్యక్తివి. నీవు ప్రతిష్ఠింపబడిన వ్యక్తిగా దేవుడు నిన్ను అభిషేకించాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రతిష్ఠత కలిగిన వ్యక్తికి ఉండేటువంటి ఆశీర్వాదములన్నీ కూడా నీవు అనుభవించబోతున్నావు. ఆ కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. నువ్వు ప్రతిష్ఠింపబడిన వ్యక్తివి. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. నువ్వు ప్రత్యేకింపబడిన వ్యక్తివి. ఇక నీవు అందరిలాగా ఉండటానికి లేదు. ఈ సంవత్సరం నీవు ప్రత్యేకింపబడ్డావు. నిన్నొక పని కోసం దేవుడు ప్రత్యేకపరిచాడు. ఇక నీ పనంతా ఏంటంటే, ప్రభువా నువ్వు నాకే పని అప్పగించో నేను ఏ పని చేయాలి, ఎందుకంటే నేను ప్రతిష్ఠింపబడిన వ్యక్తినయ్యా, నాతో మాట్లాడావు, నేను ప్రతిష్ఠింపబడిన వ్యక్తివని. ప్రతిష్టకు తగ్గట్లు గనక నువ్వు బ్రతకగలిగితే నా దేవుడు గొప్పగా 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 నిన్ను ఉపయోగించుకోబోతున్నాడు ఈ సంవత్సరం. ఏమిటయ్యా ప్రతిష్ట అంటున్నావు? ఏమిటా ప్రతిష్ట? పాత నిబంధనలో ప్రతిష్టకి చాలా విలువ ఉంటుందండి. పాత నిబంధనలు ఈ ప్రతిష్టని హెబ్రీ భాషలో ప్రతిష్ట అని ఉన్న చోట సాధారణంగా హెబ్రీ భాషలో క్వడాష్ అనేటువంటి ఒక మాట రాయబడింది. క్వడాష్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ప్రత్యేకంగా విడదీయబడుట, ప్రత్యేకంగా ఒక పని కొరకు పవిత్రపరుచుట, దేవుని పని కొరకు ఆ వ్యక్తిని ఉపయోగించుటకు, ఆ వ్యక్తిని అందరి నుండి వేరు చేయుట. ఈరోజు దేవుడు నీతో ఈ పూట మాట్లాడేటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఒకవేళ నిన్ను సమాజంలో అందరూ కూడా వెలివేసిన స్థితిలో, నీకు సరైన విలువ ఇవ్వని స్థితిలో, నీవు అందరి నుండి ప్రత్యేకింపబడి ఎవరూ లేని ఒంటరిగా, లేదా అందరున్న ఒంటరిగా నువ్వు మిగిలిపోతే, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ సంవత్సరం దేవుడు నిన్ను ప్రతిష్ఠిత జనముగా స్థాపించబోతున్నాడు. అందుకే నిన్ను మొదటిగా వేరు చేశాడు. ఎవరైనా ఎంత తప్పు చేసినా వాళ్ళకేం ఉండట్లేదు. కానీ నువ్వు చిన్న తప్పు చేస్తేనే నీ మనసులో ఒక గిల్టీ, నీ మనసులో ఒక బాధ, నేను అనవసరంగా ఈ టీవీ చూశానే, నేను అనవసరంగా ఈ అబద్ధం మాట్లాడానే, నేను అనవసరంగా ఈ తప్పుడు పని చేశానే అని కొన్నిటిని బట్టి నువ్వు కృంగిపోతున్నావు. తప్పు చేయకుండా ఉండాల్సిందే, ఆ పొరపాటు చేయకుండా ఉండాల్సిందే, ఎందుకు చేశాను అని నువ్వు అనుకుంటున్నావు. అంటే చిన్న తప్పు చేసినా నీకు గిల్టీగా ఉంది. ఒక్కొక్కసారి అనిపించవచ్చు, అరే నేను చిన్న తప్పు చేస్తేనే నాకు ఇంత బాధగా ఉందే, వాళ్ళు అసలు పెద్ద పెద్ద తప్పులు చేస్తారు, వాళ్ళ మనస్సాక్షి గద్దించదా అని అనుకున్నావే. ఇలాంటి ఎవరికన్నా జరిగాయంటే నీకు ఒక శుభవార్త, నువ్వు ప్రతిష్ఠింపబడ్డావు. అందరి నుండి దేవుడు నిన్ను వేరు చేశాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు అందరిలాంటి వ్యక్తివి కాదు, నీ ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తివి. నువ్వు ప్రతిష్ఠింపబడిన వ్యక్తివి. పాత నిబంధనలో ప్రతిష్ట 3 రకాలుగా ఉంటది. పాత నిబంధనలు ఒకటి గుర్తుపెట్టుకోండి, లేవీయుల ప్రతిష్ట. ఏ ప్రతిష్ట? మొదటిది చెప్పండి అమ్మా, ఏ ప్రతిష్ట? లేవీయుల ప్రతిష్ట. ఏ ప్రతిష్ట మొదటిది? లేవీయుల ప్రతిష్ట. 2 యాజకుని ప్రతిష్ట. రెండేంటి? యాజకుని ప్రతిష్ట. 3 నాజీరు ప్రతిష్ట. ఏ ప్రతిష్ట? నాజీరు ప్రతిష్ట. అంటే దేవుడు ప్రతిష్ఠించడం, దేవుని పనికై ప్రత్యేకపరిచిన 3 భాగాలు ఉంటాయి బైబిల్లో. మీకు అర్థమవుతున్నాయమ్మా? 1 లేవీయుల ప్రతిష్ట, 2 యాజకుల ప్రతిష్ట, 3 నాజీరు ప్రతిష్ట. ఈ ప్రతిష్టతలు మీతో వివరించి దాని తర్వాత ఇది వాగ్దానానికి ఎలా
సంబంధించిందో మీతో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీకు పాత నిబంధనలు కొంచెం అర్థం చేసుకోండి. పాత నిబంధనలో ఉన్న విషయాలను సాదృశ్యపరంగా తీసుకొని క్రొత్త నిబంధనలో మనం కొన్ని పాఠాలు నేర్చుకోబోతున్నాం. 3 రకాల ప్రతిష్టలని మీతో చెప్పాను. లేవీయులు. మొదటిగా ఎవరు? లేవీయులు. ఏ ప్రతిష్ట మొదటిగా? లేవీయుల ప్రతిష్ట. ఏ ప్రతిష్టమ్మా? అందరూ చెప్పాలి. మీ నోరు తెరిస్తే బాగుంటుంది. ఏ ప్రతిష్ట? లేవీయుల ప్రతిష్ట. లేవీయుల ప్రతిష్ఠ. అసలు ఎవరి లేవీయులు? ఈ లేవీయులని ఇప్పుడు ప్రతిష్ఠించుట అంటే ప్రత్యేకపరచుట. దేవుడు ఎందుకు లేవీయులను మాత్రమే ప్రత్యేకపరిచాడు? ఎన్ని గోత్రాలు ఉన్నాయమ్మ మొత్తం? 12 గోత్రాలు ఉన్నాయి. ఇప్పుడు 12 మంది కుమారులలో లేవి అనేటువంటి ఆ కుమారులను మాత్రం దేవుడు ప్రత్యేకపరిచాడట, ప్రతిష్ఠించాడంట. ఈరోజు నిన్ను కూడా దేవుడు ప్రతిష్ఠించబోతున్నాడు. నీవేం చేయాలంటే లేవీయులు వలె ఉండాలి. ఏమిటి లేవీయులు? లేవీయులు అంటారు. మీరు పాత నిబంధన చదువుతున్నప్పుడు ఆ లేవీయులు అనేటువంటి మాటను మీరు బాగా చూస్తారు. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే లేవియా కాండం అనేటువంటి మాట విన్నారా మీరు? విన్నాను. అంటే లేవీయులకి కాండము అంటే భాగము. లేవీయులకు సంబంధించి ఒక పుస్తకం ఉందండి బైబిల్లో. వాళ్ళకి ఇచ్చినటువంటి ఘనత అంత గొప్పగా ఉంది. ఇప్పుడు బైబిల్లో 12 గోత్రాల వారి మీద, లేవీయుల మీద తప్ప ఇక ఎవరి మీదైనా ఒక పుస్తకం ఉందా? ఎవరి మీదైనా ఉందా గోత్రానికి సంబంధించి? యోధా పత్రిక ఉంది, కానీ అది యోధా పత్రిక, అది యోధా అనేటువంటి ఆయన రాసిన పత్రిక. ఒక జనానికి మాత్రమే చెప్పినటువంటి పుస్తకం ఏదైనా ఉందా? కానీ లేవీయుల కొరకు ఒక కాండమే ఉంది. లేవీయులు అలాగున్నారు. ఆ లేవీయులని దేవుని పని కొరకే దేవుడు ప్రతిష్ఠించాడు. ఇప్పుడు 12 గోత్రాలు ఉంటే వాటిల్లో లేవీయులను మాత్రమే దేవుడు తన పని కొరకే ప్రతిష్ఠించడానికి కారణం ఏమిటి? అంతమంది ఉన్నారు కదా, అంతమందిలో దేవుడు ఇంకొకరిని వాడుకోవచ్చు కదా. ఎందుకు లేవీయులను మాత్రమే దేవుడు ఉపయోగించుకున్నాడు? మన దేవుడు అయితే పక్షపాత అయితే కాదండి. ఆయన అందరినీ ప్రేమించే దేవుడు. కానీ ఆయన ప్రేమ ఎలానో తెలుసా? నీ క్రియలను బట్టి ఆయన నిన్ను వాడుకొనుట అనేది ఆధారపడి ఉంటుంది. నిజం చెప్పాలంటే మన క్రియలు కొంత, అంతకంటే ముందు ఆయన కృపను బట్టి మనల్ని వాడుకుంటాడు. అంటే మనం కొంచెం ఒక మంచి క్రియ చేయగలిగితే ఆయన కృప అధికమై దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడు. వాస్తవంగా ఈ లేవీయులకు మాత్రమే ఈ ప్రతిష్ట అనేటువంటిది ఆ ప్రతిష్టగా వీళ్ళని ఉంచడానికి కారణం ఏమిటంటే, ప్రాముఖ్యంగా ఒక చిన్న సంఘటన జరిగిందండి. మనం చూస్తే దేవుని వాక్యంలో నిర్గమాకాండం ప్రతి ఒక్కరూ కూడా మీ బైబిల్ తెరచి జాగ్రత్తగా ఆ మాటలు గమనిస్తూ, దేవుడి పుట్ట లేవీయుల నుండి మనతో మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా మనం పరిశీలిస్తూ వినాలి. ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోండి. లేవీయులు మాత్రమే దేవుడు ఎందుకు వాడుకున్నాడు? ఈరోజు నన్ను దేవుడు వాడుకోవాలి, దేవుడు నన్ను ఉపయోగించుకోవాలి, దేవుడు నన్ను తన పని కొరకే ఉపయోగించుకోవాలనేటువంటి ఆశతో మనందరం దేవుని మాటలు విందాం. నిర్గమాకాండం ప్రతి ఒక్కరూ మీ బైబిల్ తెరిచి నిర్గమాకాండము 32వ అధ్యాయం. ముప్పై రెండవ అధ్యాయంలో 27వ వచనం ఒకసారి చదవండి. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమును కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుణ్ణి, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువాణిని చంపవలనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడని నేను. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు
3,000 మంది కూడిరి. ఇక్కడ ఈ అధ్యాయం అంతా చదవడానికి సమయం లేదు కానమ్మా, మోషే ఏమో దేవుడితో మాట్లాడుతూ కొండ మీదకి వెళ్ళాడు పదాజ్ఞలు తీసుకొద్దామని. అహరోను అందరూ కింద ఉన్నారు. ఈ జనాలందరూ ఏం చేశారంటే, మాకు ఒక దేవుడు కావాలి అని అహరోన్ని విసిగించేశారు. అహరోన్ని విసిగించిన వెంటనే అహరోను ఏం చేస్తాడు, మీ అందరూ బంగారం తీసుకొచ్చుకోండి అని చెప్పిన వెంటనే వాళ్ళందరూ వెళ్ళి గబ బంగారం తీసుకొస్తే ఆయన బంగారంతో ఏం చేశాడు, ఒక దూడ రూపాన్ని చేశాడు. ఒక చిన్న దూడ రూపాన్ని చేసిన తర్వాత ఈయన దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు మోషే. ఈయనేమో బంగారు దూడని చేసి వీళ్ళందరూ పూజ చేస్తూ, మమ్మల్ని విడిపించింది నువ్వే, మమ్మల్ని కాపాడింది నువ్వే, నువ్వే మమ్మల్ని విడిపించావు, అది ఇదని చెప్పి వాళ్ళు చేస్తుంటే వెంటనే మోషే కిందకు వస్తాడు. మోషే కిందకు వచ్చిన వెంటనే దేవునికి వాళ్ళ మీద విపరీతమైన కోపం వస్తుంది. ఇప్పుడు ఒకే డెసిషన్ మోషే అడుగుతాడు, దేవుడి పక్షాన ఉండేటువంటి వారెవరు ముందుకు రండి అన్న వెంటనే ఈ లేవీయులు మాత్రం, మేము ఉంటామయ్యా, మేము దేవుడి పక్షాన ఉంటామయ్యా, మేము లోకం పక్షాన ఉండమయ్యా, అందరిటి పోయినా పర్లేదయ్యా, మేము దేవుని పక్షాన ఉంటాం అని వారు ఎప్పుడైతే వస్తారో వారి పట్ల దేవుని ప్రతిష్ట పెరిగిపోతా ఉంది. ఈరోజు దేవుడు నిన్ను ప్రతిష్ఠించి, దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించి ప్రతి పనిలో నీ విజయం పొందాలంటే ఈ సంవత్సరం గుర్తుపెట్టుకో, అందరు ఎటుపోతున్నారో నీకు అనవసరం, దేవుడు ఎటున్నాడో అదే నీ మార్గం. వాళ్ళేమన్నారు, వీళ్ళేమన్నారు, వారేది చెప్పారు, వీరేది చెప్పారు, ఇదంతా కాదు. దేవుడు నీకేం చెప్పాడు, దేవుడు నీతో ఎటు వెళ్ళమన్నాడు. ఈ లేవీయులని దేవుడు ప్రతిష్ఠించడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం, వారు దేవుని కోసం నిలబడ్డారు. అమ్మో, మిగతా గోత్రాలన్నీ అటు వెళ్ళిపోతే మేము మాత్రం ఇటు ఉంటే ఎట్లాగా, నలుగురు ఇటు పోతే మేము అటు పోవాలండి, నలుగురు ఏమనుకుంటే మాకు అది ముఖ్యం కదా అనుకోలేదు వాళ్ళు. ఎవరిటి పోయినా మాకు అనవసరం, లేవీయులమైన మేము మాత్రం యెహోవా పక్షాన ఉంటాం. ఆ టైంలో నిజం చెప్తున్నా అండి, వాళ్ళ సమర్పణ, వారు దేవుని కొరకు నిలబడాలనేటువంటి ఆ తపన చూసిన దేవుడు వారికి ఎంత గొప్ప బాధ్యతలు అప్పగిస్తాడో తర్వాత అధ్యాయాల్లో. ఎంత గొప్ప బాధ్యత, లేవీయులందరినీ ప్రతిష్ఠిస్తాడంటే, లేవీయులందరినీ ప్రతిష్ఠిస్తాడు. లేవీయులు అంటే ప్రతిష్ఠింపబడిన వారిగా మారిపోయారు. ఈరోజు నువ్వు ప్రతిష్ఠ జనముగా స్థాపించాలి దేవుడు నిన్నంటే, నువ్వు దేవుని కొరకు రోషంగా నిలబడే సంవత్సరం ఈ సంవత్సరం. దేవుని కొరకు రోషంగా నిలబడండి. ఒకటి చెప్తున్నా, రోషం కలిగిన దేవుని బిడ్డలు మనం రోషంగా నిలబడాలి. ఎవరో రమ్మన్నారని చెప్పి నేను వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళానను, ఎవరో మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడానను, ఎవరో చేయమన్నారు కాబట్టి చేశానను, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమ అన్ని పక్కన పెట్టేసేయండి ఈ సంవత్సరం. ఎవరు ఫీల్ అయినా పర్లా, ఏసై ఫీల్ అవ్వకూడదు. యేసు ప్రభువుని బాధ పెట్టి ఎవరిని సంతోష పెట్టే లాభం? యేసయ్యను సంతోష పెడితే ఎవరిని బాధ పెట్టినా. ఈరోజు మనుషులకు సంతోషం పెట్టడానికి మనిషి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. వాడిని సంతోష పెట్టాలి, వీడిని సంతోష పెట్టాలి, ఏం ఉపయోగం? వాళ్ళు సంతోష పెట్టినంత మాత్రాన మన గురించి ఆలోచిస్తారనుకుంటున్నారా? మనుషులు సంతోష పెట్టినంత మాత్రాన మన మీద ప్రేమ చూపిస్తారు అనుకుంటున్నారా? మనుషుల్ని సంతోష పెట్టినంత మాత్రాన మన విషయంలో వారు అన్ని కలగజేస్తారు అనుకుంటున్నారా? లేదండి. మనుషుల్ని సంతోష పెట్టినంత మాత్రాన, వాళ్ళు సంతోష పెడితే మనం మంచోళ్ళం, వాళ్ళని బాధ పెడితే మనం దుర్మార్గులు అన్నట్టు చేస్తారు. ఇలాంటి మనుషుల విషయంలో కాదు ఈ సంవత్సరం నువ్వు నిలబడాల్సింది. ప్రభువా, ఎవరెట్టు పోయినా నాకు పర్లేదు, గత సంవత్సరం నేను వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అనుకున్నాను, కానీ ఈ సంవత్సరం నేను రోషంగా నిలబడబోతున్నాను. ఎటువంటి రోషం? ఎటువంటి రోషం? కార్యము జరిగినప్పుడు ఒక వ్యక్తి దేవుని కొరకు నిలబడడాన్ని రోషం అనరు. కార్యం జరిగిపోయింది, ఎవరైనా నిలబడతారు. కానీ ప్రస్తుతానికి కార్యం జరగకపోయినా, లోకమంతా దూషిస్తున్నా, లోకమంతా ఏంటి, క్రైస్తవ్యంలోకి వెళ్ళావా, ఎప్పుడు మునిగావు దాంట్లో, వెళ్ళావా, నీకేం కార్యం జరిగింది, అబ్బో తెగ చర్చికి వెళ్తున్నావే అని ఇన్ని మాటలు మాట్లాడుతున్నా, ఏవి జరిగినా జరగకపోయినా నేను యేసయ్య కోసం నిలబడతా, యేసయ్య కొరకు నేను నిలబడతా అని ఆ రోషం నీకుందా?
ఆ ప్రతిష్ట నీకుందా? ఆ రోషం నింటే దేవుడు నిన్ను ప్రతిష్ఠిస్తాడు. ఇక నువ్వు ప్రతిష్ఠిత జనం నిన్ను జనంగా స్థాపిస్తాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ ఒక్కదానివే నిలబడితే నీతో పాటు నీ కుటుంబం నిలబడబోతుంది. నువ్వు ఒక్కదానివే నిలబడితే గత సంవత్సరంలో నువ్వు ప్రార్థన చేయడంలో తగ్గిపోయావేమో, గత సంవత్సరంలో విశ్వాసంలో తగ్గిపోయావేమో, గత సంవత్సరంలో ఆత్మీయతలు తగ్గిపోయావేమో, గత సంవత్సరం లోకానికి బాగా దగ్గరైపోయావేమో. ఈ సంవత్సరం నిలబడి దేవుని కొరకు రోషంగా, ఈ సంవత్సరం నిలబడి దేవుని కొరకు ఎవరేమనుకున్నా పర్లేదు, నేను నీలో ఉంటానయ్యా. ఎవరేమనుకున్నా నాకేం జరిగినా పర్లేదు, నీతోనే ఉంటాను అంటే దేవుడు అన్యాయం చేస్తాడని కాదు నా ఉద్దేశం. ఆ తీర్మానం నీకుంటే అసలు అన్యాయం అనేది నీ దగ్గరికి రాదు, కీడనేది నీ దగ్గరికి రాదు. నా దేవుడు మేలుకరమైనటువంటి ఆ యొక్క కృప, మేలుకరమైనటువంటి దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపును గాక. ఆమేన్. మీరేం చేయాలి ఇప్పుడు? దేవుని కొరకు రోషంగా నిలబడాలంతే. గత సంవత్సరంలో నువ్వు ఎవరి కోసం నిలబడ్డావు? ఎవరి కోసం నిలబడ్డావు? టీవీ కోసం నిలబడ్డావేమో, సెల్ ఫోన్ కోసం స్టాండ్ అయ్యావంటే సెల్ ఫోన్ కావాలి, టీవీ కావాలి, మనుషులు ప్రేమలు కావాలి. ఏదైతే నువ్వు గత సంవత్సరం దేని కొరకు నువ్వు స్టాండ్ తీసుకున్నావో, స్టాండ్ తీసుకోవడం అంటే నువ్వు నిలబడ్డావో నాకు తెలియదు, కానీ ఈ రోజు మాత్రం ఒక్క తీర్మానం, యేసయ్యా ఇప్పటి వరకు నేను అటు చేసా, ఇటు తిరిగా, అటు తిరిగా, అటు తిరిగా, కానీ ఇప్పటి నుంచి నేను నీతో నిలబడతానయ్యా, నీకోసం నేను నిలబడతానయ్యా, నన్ను నువ్వు ప్రతిష్ఠించవా యేసయ్య. మా ప్రతిష్ట నాటు లేవీయులకి ఎంత కలిసి వచ్చిందో తెలుసా? ప్రతిష్ట వాళ్ళు లేవీయులు ఎంత దీవెన పొందారో తెలుసా? ప్రతిష్ట వల్ల ఆ లేవీయులు ఎంత ఆశీర్వాదం పొందారో తెలుసా? అందుకని మనం ప్రతిష్ఠింపబడుట చాలా అవసరం తల్లి. వాస్తవంగా లేవీయులు ప్రతిష్ఠింపబడటానికి కూడా యోగ్యులు కాదు. ఎందుకంటే లేవీయులు వాస్తవంగా యాకోబు ఎన్నో కుమారుడికి వస్తారు లేవి? చెప్పాలి త్వరగా. మూడన్న మూడో కుమారుడు. వెరీ మూడో కుమారుడు షిమ్యోను తర్వాత లేవి. ఇప్పుడు రూబేను ఆశీర్వాదం, జ్యేష్ఠత్వపు దీవెనలు పోగొట్టుకోవడానికి కారణం ఏమిటి? చేయరాని కార్యం. తన సొంత పిన్ని, అంటే తండ్రి భార్య పిన్నితో ఈయన అసహ్యమైన కార్యం చేయబట్టి ఈయన దేవుడు పక్కన పెట్టేశాడు. తర్వాత ఎవరు? షిమ్యోను, తర్వాత లేవి. వీళ్ళిద్దరి గురించి బైబిల్లో ఏమని రాయబడి ఉంది? ఆదికాండం 49:5లో షిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. అది షిమ్యోను లేవి. ఈ లేవి తొందరపాటు ఎక్కువ. దీనా విషయంలో వాళ్ళందరినీ తొందరపడి చంపేసి జ్యేష్ఠత్వ దీవెనలు పోగొట్టుకున్నాడు చేతులారా ఈ లేవి. ఈ లేవి ఇప్పుడు ఎలా దేవుని కొరకు నిలబడాలో తెలియట్లా లేవికి. ఎందుకంటే తొందరపాటు. గత సంవత్సరంలో నువ్వు కూడా తొందరపడి కొన్ని తప్పులు చేసావు. ఈ సంవత్సరం ఎందుకు ఇట్లా తొందరపడ్డానే, ఈ సంవత్సరం ఎందుకు ఈ తొందరపడి పొరపాటు చేశానే, ఈ తొందరపడి ఎందుకు మాట్లాడాను, తొందరపడి ఎందుకు అలా చేశాను, తొందరపడ్డానే అని నీకు అనిపించిన క్షణాలు ఉన్నాయి. తొందరపాటు. అలా తొందరపడ్డావు, దీవెనలు పోగొట్టుకున్నావేమో. గత సంవత్సరం కన్నీరే మిగిలిందేమో. తొందరపడకుండా బాగుండేది, తొందరపడి నా భర్త నా మాట అనుకున్నా బాగుండేది, నేను తొందరపడి నా పిల్లల మాట అనుకుంటున్నా బాగుండేది, నేను తొందరపడకుండా బాగుండేది అని నువ్వు బాధపడుతున్నావు కదా. నీవు ఆశీర్వాదాన్ని కోల్పోయినట్టుగా నీకు అనిపించింది. కానీ నీకు శుభవార్త, నీవు ఆశీర్వాదాన్ని గత సంవత్సరం కోల్పోయినా ఈ సంవత్సరం ఈ 2వ తారీఖున యేసయ్యా నేను నీ కోసం నిలబడతానయ్యా, ఎవరెటు పోయినా పర్లేదయ్యా, నేను నీ పక్షాన్ని ఉంటానయ్యా, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోంటే నువ్వు గతంలో చేసిన పొరపాటుని ఆధారం చేసుకొని నా దేవుడు నిన్ను ప్రక్కన పెట్టేవాడు కాదు. ఈ సంవత్సరం నువ్వు చేసే తీర్మానాల మీద దృష్టి పెట్టి నిన్ను ప్రతిష్ఠించి తన పని కొరకు ఉపయోగించి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎంత మంచి దేవుడు అండి. ఎన్ని పొరపాట్లు మనం చేసినా, నువ్వు ఎటు చేసావా, ఎప్పుడు చేసావు, ఎట్ట చేసావు, భయం ఉందా, బుద్ధి ఉందా అండవు. నువ్వు గత సంవత్సరం తప్పు చేసావా, ఈ సంవత్సరం తీర్మానం తీసుకున్నావా, ఓకే అయితే నేను వాడుకుంటాను, నేను ఉపయోగించుకున్నాను, నేను నా పనికై ప్రత్యేకించుకున్నాను నేనని దేవుడు తన పని కొరకే నేను వాడుకుంటాడు. అమ్మా ఈ మాటలు ఆలకిస్తున్నా, యేసయ్యకి నేను ఉపయోగపడతానా బ్రదర్? నా దగ్గర జ్ఞానం లేదండి, నేను సేవకురాలు కాదండి, నాకు అంత చదువు లేదండి,
నాకు అంత తెలివి లేదండి అనుకుంటావా? నువ్వు కూడా యేసయ్యకి కావాలి. అదేంటయ్యా నేను కూడా యేసయ్యకి కావాలి. నువ్వు కూడా కావాలి. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను వాడుకుంటాడు. అమ్మా గాడిద గాడిద ఎక్కువ నువ్వెక్కువమ్మా వాస్తవంగా చెప్పాలంటే. గాడిద దేనికన్నా పనికొస్తదమ్మా. నిజం చెప్పాలంటే ఎవరన్నా పిల్లల మాట వినకపోతే గాడిద అంటారు. గాడిద విలువ లేదు. అలాంటి గాడిద మీద ఎక్కిన దేవుడమ్మా. అలాంటి గాడిదకి నోరిచ్చి బిలాముతో మాట్లాడించిన దేవుడమ్మా. పనికిరాని గాడిదను వాడుకున్నప్పుడు నిన్ను వాడుకోడమ్మా. నిన్ను ప్రతిష్ఠించాడు ఆయన. నువ్వు గత సంవత్సరంలో దేవుడి పని ఏం చేయకుండా నేనేం పనికిరానులే, నేను వాక్యం చెప్పలేను, నా పాట భయం, నాకు వాక్యం చెప్పడం భయం, అమ్మో సాక్ష్యం చెప్పడం భయం, అమ్మో నేను దేవుడి పనిలో వాడబడుతుంటే కొంతమంది నవ్వుతున్నారు, నేను దేవుడి పని చేస్తుంటే ఏందమ్మా ప్రతిదానికి ఏమేమి ముందొస్తుందని అనుకున్నారు, నాకు భయం వేస్తుంది, నేను వెనకడుగు వేసేద్దాం అని మనుషులు బట్టి ఒకవేళ వెనకడుగు వేసేసావా, అయితే నువ్వు నిలబడి దేవుడి కొరకు నిన్ను దేవుడు తన పనికై ప్రతిష్ఠించుకున్నాడు. నీవు లేవీయుల వలె నువ్వు ప్రత్యేకింపబడాలి. నేను దేవుడి కోసం నిలబడతా అంతేనండి. ప్రతిష్ఠించాలంటే దేవుడు ఒకటే, నేను దేవుని కోసం నిలబడతా. ఎవరెట్టిపోయినా పర్లేదు, నేను దేవుని కోసం నిలబడతా. ఒకవేళ నువ్వు నిలబడతాననుకున్నప్పుడు నీకు శోధనలొస్తాయి. నువ్వు నిలబడతాననుకున్నప్పుడు నిన్ను పడేసే పరిస్థితులొస్తాయి. నువ్వు నిలబడతాను గట్టిగా అనుకున్నప్పుడే నిన్ను కృంగదీసే పరిస్థితులొస్తాయి. రావని కాదు. కానీ దేవుడి కోసం నిలబడతానంటే నిన్ను తన బండ పైన ఆయన స్థిరపరచబోతున్నాడు. నువ్వు నిలబడతాను తీర్మానం చేసుకో, దేవుడు నిలబెడతాడు. రోజు నిలబడతా అనుకుంటావా? నువ్వే అనుకుంటాను పడిపోతాను, నేను ఉండలేను, నాకు చేత కాదు. నీకు చేత కాదయ్యా నిజమే. కానీ దేవుడి సాయం తీసుకో. నీవు రాలేననుకున్నటువంటి బలహీనత నుండైనా దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు. అమ్మో ఈ తాగుడు మానలేనే, అమ్మో ఈ టీవీ మానలేనే, అమ్మో ఈ సీరియల్ మానలేనే, అమ్మో ఈ సెల్ ఫోన్లో ఈ పాపపు దృశ్యాలు మానలేనే, నా వల్ల కాదులేయ్యా, నేను మానలేను అనుకోవద్దు. నిలబడు, అడుగేయ్ అడుగేయ్, దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఎందుకంటే ఒకే తీర్మానం అండి లేవీయులు, మేము యెహోవా పక్షాన. అంతే. అందరూ ఇటుపోయారు కాదు, నేను యెహోవా పక్షాన. ఈరోజు నీ ఫ్రెండ్స్ అందరూ లేదా నీ తోటోళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు ముసలమ్మ ముచ్చట్లు ఆడుకుంటూ ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే నువ్వు మాత్రం దేవుడు దేవుడు అని తిరుగుతున్నావు అని వాళ్ళు నిన్ను చులకనగా చూడొచ్చు. కానీ ఒకటి, ఎవరు నవ్వినా పర్లేదు, నేను దేవుడి పక్షం నిలబడ్డా. ఎవరైతే ఆయన పక్షం నిలబడతారో వాళ్ళందరినీ ప్రతిష్ఠించుకుంటాడండి. అందరం కూడా లేవీయులు, యేసుక్రీస్తు రక్తము వలన మనందరం లేవీయులుగా మార్చబడ్డాం. అందుకని దేవుడి కోసం నిలబడండి. ఇంకా లేవీయులు ప్రతిష్ఠింపబడడానికి ఇంకా 3 కారణాలున్నాయి. ఆ తర్వాత మనల్ని లేవీయుల్లో మళ్ళీ యాజకులుంటారు. లేవీయులలో యాజకుల ప్రతిష్ఠ, వారితో పాటుగా నాజీరు ప్రతిష్ఠ. ఈ మూడిటి గురించి ఈ 4 రోజులు ఉదయకాల ప్రార్థనలో చెప్తాను. ఈరోజు కొంచెం అర్థం కానట్టు ఉంటది కొంతమందికి. వినే కొద్దీ మీకు అర్థమవుతది. అమ్మా అర్థమవుతుందా? మన సంవత్సర వాగ్దానం దేవుడు నీకు మాట ఇచ్చినట్లు తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించాడు. ఇదేం ఆశీర్వాదం అయ్యా నువ్వు అనుకో. నువ్వు ప్రతిష్ఠింపబడటం కంటే గొప్ప ఆశీర్వాదమే ఉంది. మామూలుగా నీ పిండి పిసుకుతోటి దీవింపబడినట్టు ఓన్లీ తిండి దీవిస్తానని అర్థం. కానీ అన్నీ కలిపి దీవిస్తా, అంతకంటే గొప్పగా నిన్ను ప్రతిష్ఠిస్తా. దేవుడు నిన్ను ప్రతిష్ఠిస్తే ఇంక మొత్తం నీకు అవసరమైనవన్నీ ఆయన చూసుకుంటాడుగా. నీ ఉద్యోగం ఆయన చూసుకుంటాడుగా, నీ తిండి ఆయన చూసుకుంటాడుగా, నీ కుటుంబ సభ్యులు ఆయన చూసుకుంటాడుగా, నీకు సంబంధించినవన్నీ ఆయన చూసుకుంటాడు. నీ భర్త నీకు భర్త కాకముందే ఆయన బిడ్డను ముట్టుకో మాకు. ఈరోజు నువ్వు ఈ బిడ్డ మారడండి, ఈ పిల్లోడు మారడండి, నా కొడుకు మారడండి, నా కూతురు మారడండి, నా భర్త మారడండి, నా తండ్రి మారడండి అని నువ్వు అనుకుంటున్నావు. ఒకటి గుర్తు పెట్టుకో, నీ భాగస్వామైనా నీ పిల్లలైనా నీ దగ్గరికి రాక మునుపు వాళ్ళ దేవుడి పిల్లలే. నీకు వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉంటుందో అంతకంటే రెట్టింపు ఉంటది. దేవుడు వదిలేస్తాడా వాళ్ళని? ఖచ్చితంగా పట్టుకుంటాడు. ధైర్యంగా ప్రభు చేతిలో పెట్టి ప్రభు పని చేయండి అమ్మా అందరూ. దేవుడు మిమ్మల్ని అందరినీ వాడుకోబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని అందరూ ఉపయోగించుకోబోతున్నాడు. ప్రతిష్ఠిత జనముగా మిమ్మల్ని స్థాపించబోతున్నాడు. ఈ వాక్యాన్ని కంటిన్యూగా నేను చెప్తాను. అర్థమవుతుందా? ప్రతిష్ఠిత జనము, ప్రతిష్ఠ అంటే ఒక పని కోసం ప్రత్యేకించుట. పాత నిబంధనలో దేవుడు ప్రతిష్ఠించింది లేవి అనేటువంటి వాళ్ళని. లేవీయులు అంటే యాకోబుకు పుట్టిన 12 మంది కుమారులలో లేవి అనేటువంటి ఆయనకు పుట్టిన వాళ్ళంతా లేవీయులు. అలాంటి లేవీయులని దేవుడు పని కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. వాళ్ళనే ఎందుకు పని కొరకు ప్రతిష్ఠించుకున్నాడంటే
జనాలందరూ దేవుడు కోపం తెప్పిస్తే మోషే వచ్చి దేవుడు పక్షాన్ని ఎవరు ఉంటారంటే ఈ లేవీయులు మాత్రం మేము ఉంటామన్నారు. అందుకనే లేవీయులని దేవుడు తన పని కొరకే వాడుకున్నాడు. అర్థమవుతుందా? అందరు ఎటుపోయినా పర్లేదు, మేమైతే యేసయ్య కోసం నిలబడతాం అనుకున్నారు. యేసయ్య కోసం నిలబడతామని ఎప్పుడైతే లేవీయులు అనుకున్నారో వారందరినీ వాడుకున్నారు. వాళ్ళు ఫస్ట్ నుంచి ఎవరు కరెక్టా? లేవి అనేటువంటి వాడు కోపం వచ్చి ఎవరిని చంపాడు. ఆడి కోపం ఉన్నా వాడు ఎట్టంటోడైనా వాడి పిల్లలు దేవుడి కొరకు నిలబడతానని తీర్మానం తీసుకున్న తర్వాత వారందరూ ప్రతిష్ఠింపబడిన వారిగా మారిపోయారు. ఈరోజు నువ్వు గతంలో ఎంత తప్పు చేసావో, గతంలో ఎంత పొరపాటు చేసావో, గతంలో నీ స్థితి ఎంత ఉందో అదంతా కాదు. నువ్వు ఇప్పుడు ఎలా నిలబడుతున్నావు ప్రభు కొరకు, దాన్నే ప్రభు చూస్తాడు. నిలబడదాం, వాడబడదాం, దేవుని కొరకు ప్రతిష్ఠిత జనముగా స్థాపింపబడదాం. దేవుడి వాక్యాన్ని మన విక్కిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్. అందరూ తలలు వంచండి. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడు అయినటువంటి దేవ, యెహోవా తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించాడు. మేమందరం నీ కొరకు ప్రతిష్ఠింపబడిన వారు. మమ్మల్ని పని కొరకు ప్రత్యేకించుకున్నావు. అందరి బట్టి వందనాలు తండ్రి. ప్రతిష్ఠింపబడినటువంటి వారికి ఎన్నో దీవెనలు ఉన్నాయి. ఆ దీవెనలన్నీ సంవత్సరమే అనుభవించాలి. ఎవరెవరు ఏ సమస్యలతో నూతన సంవత్సరం అడుగు పెట్టారు, ఈ సంవత్సరం గడుస్తున్న కొద్దిగా సమస్య ఒక్కొక్కటిగా తీరిపోవాలి. ఆ రోగాల నుండి స్వస్థత కలగాలి. ఆ మానసిక వ్యాధుల నుండి విడుదల కలగాలి. ధైర్యం కలగాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది పరిస్థితులు ఏం బాలేదయ్యా, దిగులుతో, వేదనతో, కృంగుదలతో ఉన్నారు. ప్రభువా, వారి పరిస్థితులను మీరు సరిచేయండి. వారి పరిస్థితులను మీరు బాగు చేయండి. ప్రభువా, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరి కుటుంబాల చుట్టూ కంచి వేయండి. ఇటువంటి వైరస్లు, ప్రమాదాలు దరిచేరకుండా కాపాడండి. సంతోషాన్ని ఇచ్చే దేవుడవు నీవు, ఆనందాన్ని ఇచ్చే దేవుడవు నీవు, ఆయుష్నిచ్చేటువంటి దేవుడవు నీవు, మీరు కృప చూపించేటువంటి దేవుడవు నీవు. అయ్యా, మీరు అద్భుతం చేయండి ప్రభువా. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ మీరు దీవించమని, ఈరోజు ఎవరెవరైతే ఈ అవసరాలతో వచ్చారో వారి అవసరాలన్నీ తీర్చమని, వారి కన్నీటిని తొడవండి. అందరి కుటుంబంలో మనశ్శాంతిని ఇవ్వమని, మమ్మల్ని అందరినీ ప్రతిష్ఠిత జనముగా వాడుకోమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని నాము తండ్రి. ఆమేన్. 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 అందరికీ వందనాలమ్మా. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు. అందరికీ వందనాలు. అమ్మా, ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన ఏంటంటే ప్రతి ఒక్కరూ బైబిల్ చదవండి. ఈ రోజు నుండి గ్రూప్ లో పెడతాం. చదువొచ్చిన వాళ్ళందరూ బైబిల్ చదవడం ఈ రోజే ప్రారంభించండి. సంవత్సరం కల్లా పూర్తవ్వాలి. గట్టి తీర్మానం తీసుకోండి. ఎప్పుడన్నా ఒక రోజు మర్చిపోయినా తర్వాత రోజు కవర్ చేయండి, కానీ బైబిల్ చదవడం మాత్రం అయిపోకూడదు. వచ్చే సంవత్సరం డిసెంబర్ 30 కల్లా 31 కల్లా నేను అడుగుతాను, అందరూ పూర్తయి ఉండాలి. బైబిల్ చదవండి. అదేవిధంగా కొత్త వారిని ఉదయకాల ప్రార్థనలోకి జాయిన్ చేయించండి. కొత్త సంవత్సరం పూట ఒక్కరినైనా వారికి లింక్ పంపండి. వాళ్ళ నెంబర్లు నాకు పెట్టండి, గ్రూప్ లో యాడ్ చేద్దాం. అందరికీ వందనాలు. మీరు మాత్రం కొంచెం పెందలాడి పాల్గొనండి. దేవుడు నూతనమైనటువంటి కార్యములు మన విషయంలో జరిగించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.